సో మనం ఇప్పుడు ఈ వీడియోలో 2-3 ఆన్సర్స్ని ఎలా క్లబ్ చేయాలి, సో రెండిటి కామన్ ఆన్సర్ ఎలా తీసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ బట్టి అక్కడ మీకు వేరే వేరే చాప్టర్స్లో క్వశ్చన్ బట్టి అక్కడ అండ్ ఆర్ అని వస్తుంది. అండ్ వస్తే బోత్ కామన్ పార్ట్ అంటే రెండు ఆన్సర్స్లో ఏదైతే కామన్ పోర్షన్ ఉందో అది తీసుకోవాలి. అండ్ అంటే ఇంటర్సెక్షను, ఆర్ అంటే యూనియన్. సో అండ్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఇప్పుడు ఈ రెండింటికి కామన్ ఆన్సర్ తీసుకోవాలి, అంటే రెండింటిని సాటిస్ఫై ఆన్సర్. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్, మధ్యలో ఏముంది? అండ్ అని ఉంది. సో అండ్ అని ఉంటే రెండు కండిషన్స్ని సాటిస్ఫై ఆన్సర్ తీసుకోవాలి, అంటే రెండింటికి కామన్ ఆన్సర్ తీసుకోవాలి అండ్ అంటే. ఆర్ అంటే సో రెండిట్లో ఏ ఒక్క లైన్లో వచ్చినా కూడా తీసుకోవాలి. అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతే తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే అండ్ కంప్లీట్ చేద్దాం. సో అండ్ ఎలా తీసుకోవాలంటే రెండిటికి కామన్ ఆన్సరు. సో రెండిటికి కామన్ ఆన్సర్ తీసుకోవాలంటే సో ఇలా చూస్తే కామన్ అంటే రెండిటికి కామన్ ఆన్సర్ రాయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. సో తప్పులు చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా రాయొద్దు, డైరెక్ట్గా రాయబాకండి. అంటే రెండిటికి కామన్ పోర్షన్ అంటే రెండిట్లో ఉన్న వాల్యూస్ మాత్రమే కలెక్ట్ చేయాలి. సో ఇట్లా విజువల్గా చూసి రాయడం అనేది పాసిబుల్ కాదు. కొద్దిగా అంటే రాయొచ్చు, సో మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకు పర్ఫెక్ట్గా ఆన్సర్ రావాలి అంటే సో ఒకటే సింపుల్గా నెంబర్ లైన్ డ్రా చేసుకుంటాం. నెంబర్ లైన్ డ్రా చేసుకుని ఆ నెంబర్ లైన్ మీద బోత్ ఆన్సర్స్ని మనం రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు ఈ నెంబర్ లైన్ మనకు కనిపించే నెంబర్స్ ఏమేమవుతున్నాయో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ రెండింటి నుంచే కనిపించే ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో -15 కనిపిస్తుంది అంటే ఇక్కడ బ్రాకెట్స్, అలాగే ఇక్కడ -4 ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తున్నా. -15, -4, తర్వాత -1, తర్వాత 3 కనిపిస్తుంది ఇంక్రీజింగ్ ఆర్డర్లో, 4 కనిపిస్తుంది, తర్వాత 7 కనిపిస్తుంది, 15 కనిపిస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 20 కనిపిస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 25 కనిపిస్తుంది. రెండు ఆన్సర్స్లో మనకు కనిపించిన నెంబర్స్ రాయండి. 28 కనిపిస్తుంది, 100 కనిపిస్తుంది, 100 కనిపిస్తుంది, తర్వాత 200 కనిపిస్తుంది. సో రెండింటి నుంచి కనిపించిన ఆన్సర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. రెండు ఆన్సర్లో కనిపించే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసేసిన తర్వాత ఇప్పుడు ఆ నెంబర్స్ని ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయండి ఇంక్రీజింగ్ ఆర్డర్లో. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లీస్ట్ ఉండాలి. సో -15, తర్వాత -4 ఉంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉండాలి. -1, నెక్స్ట్ 3, 4, 7, 15, 20, సో 28, 5 ఉంది. సో 25, తర్వాత 28 ఉంది, నెక్స్ట్ 100 ఉంది, 200 ఉన్నాయి. సో మనకి నెంబర్ లైన్ మీద ఇంక్రీజింగ్ ఆర్డర్లో బోత్ ఆన్సర్స్ నుంచి కనిపించిన నెంబర్స్ రిప్రజెంట్ చేయండి. రిప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆన్సరు ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? -4. సో -4 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది అంటే సో దాని మీనింగ్ ఏంటి? -4 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది అంటే -4 తీసుకోకూడదు, అంటే -4 దగ్గర హోలు. సో -4 నుంచి ఎంతవరకు? 3 వరకు. సో అప్ టు 3 వరకు లైన్ గీసేయండి, ఇంక్లూడింగ్ 3 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ 3. సో ఫస్ట్ ఆన్సర్ అంతా ఒకే లైన్లో రావాలి, ఫస్ట్ లైన్ అంతా ఒకే లైన్లో రావాలి. తర్వాత 7 అంటే 7 ఇంక్లూడింగ్. సో ఒకే లైన్ అంటే ఈ లైన్ అనేది అప్ డౌన్ రాకూడదు, కరెక్ట్గా దీని ఆపోజిట్ రావాలి. సో అది మళ్ళీ చూద్దాం దాని గురించి. 7 నుంచి 20 వరకు. సో 7 to 20 అంటే 7 to 20 అంటే అప్ టు 20 వరకు, 20 కూడా ఉంది. ఓకే, మళ్ళీ 25 నుంచి. సో 25 నుంచి 100 వరకు. సో 100 వరకు అంటే 100 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది, 25 నుంచి 100 వరకు. సో ఇదంతా ఒకే లైన్లో రావాలి. ఫస్ట్ ఒక లైన్ ఆన్సర్, ఒక ఆన్సర్ మొత్తం ఒకే లైన్లో రావాలి. ఇదంతా ఒకే లైన్ మీద ఉంది, అంటే బ్రేక్ అయింది, లైన్ బ్రేక్ అయింది కానీ అంటే ఒకే లైన్ అంటే ఇది అప్ డౌన్ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ పోర్షన్ ఇక్కడ తీసుకోబాకండి, అలా కన్ఫ్యూజ్ అవుతాం. అంటే ఇక్కడ తీసుకునే లైన్ ఇక్కడ తీసుకోవద్దు. అంటే ఇప్పుడు ఈ లైన్కి కరెక్ట్గా స్ట్రైట్గా రాలేదు, అంటే ఇది అంతా ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మనం ఇంతకుముందు గీసింది అంతా ఒకే లైన్ కనిపిస్తుంది, మధ్యలో గ్యాప్ ఉంది అంతే. అలా ఇది కూడా అంత సింగిల్ లైన్ లానే ఉంది, మధ్యలో గ్యాప్ ఉంది, అలా ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సిన లైన్ అక్కడ తీసుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు, చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలా తీసుకోవద్దు.
అంటే ఒక ఆన్సర్ ఉంది అంటే ఒక ఆన్సర్ని కలెక్ట్ చేస్తున్నాము అంటే సో అదంతా కూడా మనం ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ కలెక్ట్ చేస్తున్నాము అంటే సో ఫస్ట్ ఆన్సర్ అంతా ఒక సింగిల్ లైన్లో రావాలి. మధ్యలో బ్రేక్ అయితే బ్రేక్ తీసుకోండి, కానీ లైన్ మాత్రం మారకూడదు. ఇదంతా స్ట్రైట్ గీస్తే ఒకే లైన్ అవుతుంది. సో ఇవి వేరు లైన్స్ కావు. కాకపోతే ఏంటంటే మధ్యలో బ్రేక్ అయింది, ఇక్కడ కూడా బ్రేక్ అయింది, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆన్సర్ని కలెక్ట్ చేసేటప్పుడు కామన్ ఆన్సర్ని కలెక్ట్ చేయాలన్నా, రెండింటి ఆన్సర్స్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలన్నా, రెండు ఆన్సర్స్కి యూనియన్ తీసుకోవాలన్నా ఫస్ట్ ఒక ఆన్సర్ని మొత్తం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ ఆన్సర్ నుంచి వచ్చినంతా కూడా ఆ ఆన్సర్ మొత్తం కూడా నెంబర్ లైన్ మీద ఒకే లైన్ లాగా ఉండాలి. అలాగే ఇప్పుడు సో సెకండ్ వన్ కూడా ఇదంతా ఇప్పుడు సెకండ్ ఆన్సర్ అంతా ఒక సింగిల్ లైన్లో వచ్చేయాలి. ఒక సింగిల్ లైన్లో వచ్చేయాలంటే చూద్దాం ఇప్పుడు. సో సెకండ్ ఏంటి -15. సో ఇది ఫ్రెష్ లైన్ ఇప్పుడు. సో -15 దగ్గర ఏంటి హోలు. సో -15 దగ్గర హోలు అప్ టు -1 వరకు, -1 కూడా రావాలి. సో -1 కూడా రావాలి. సో ఇవి ఇట్లా ఆన్సర్ కామన్ ఆన్సర్ రాయడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీకు ఎవరు చెప్పరు, ఎక్కడ కూడా చెప్పరు. మీకు ఐఐటి ఫౌండేషన్లో ఎక్కడా చెప్పరు, ఇంటర్మీడియట్లో కూడా ఎక్కడా చెప్పరు, కానీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడా కూడా చెప్పరు. అంటే ఎక్కడ చెప్పినా కూడా మనం ఒక ప్రాబ్లం చేసేటప్పుడు అందులోనే వచ్చినప్పుడు అక్కడే చెప్తారు, కానీ సపరేట్గా ఎక్కడ కూడా చెప్పరు. సో కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఇంటర్సెక్షన్ ఎలా చేయాలి, యూనియన్ ఎలా చేయాలి అనేది సపరేట్ చెప్పకపోవడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సరైన క్లారిటీ రాదు. సో మళ్ళీ మీకు ఎప్పుడు ఎక్కడ కూడా నేర్చుకునే అవకాశం రాదు. ఫౌండేషన్లో ఎక్కడా చెప్పరు, ఇంటర్మీడియట్లో కూడా ఎక్కడా చెప్పరు. ఏదన్నా ఇప్పుడు ఈ ఆన్సర్ ఒక క్వశ్చన్లో వచ్చినప్పుడు సో ఆ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇది డైరెక్ట్ రాసేస్తుంటారు. సో డీటెయిల్డ్గా చెప్పేంత టైం ఉండదు. సో అప్పుడు మీకు ఏమవుతుంది, క్లియర్గా పిక్చర్ లేనప్పుడు మీరు ఒకటి రాయబోయి ఒకటి రాస్తారు, అప్పుడు ఆ క్వశ్చన్ అంతా చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో అలాంటి ప్రమాదాలు మీకు రాకుండా ఉండాలంటే మళ్ళీ ఇట్లాంటిది నేర్చుకునే అవకాశం రాదు. కాబట్టి పర్ఫెక్ట్గా ఇప్పుడు నేర్చుకోండి. నేర్చుకోవడమే కాదు, ఎప్పటికీ మర్చిపోకూడదు. సో ఇప్పుడు చెప్పే టాపిక్స్ ఏది కూడా మీరు మర్చిపోకూడదు, ఎప్పటికీ గుర్తుండాలి. ఓకే. సో నెక్స్ట్ ఏంటిది సెకండ్ ఆన్సర్ -15 to -1. ఓకే. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది 4 అనేది. ఇప్పుడు ఇదంతా సెకండ్ ఆన్సర్ అంతా ఒకే లైన్లో రావాలంటే ఇప్పుడు ఇదే లైన్ మారకూడదు, కరెక్ట్గా దాని ఆపోజిట్. సో 4 రావచ్చా రాకూడదా అంటే 4 రావచ్చు. ఎందుకు, థిక్ ఉంది కాబట్టి, క్లోజ్డ్ బ్రాకెట్ కాబట్టి థిక్ రాయాలి. అప్ టు ఎంతవరకు 15 వరకు. సో 15 తీసుకోకూడదు కాబట్టి 15 దగ్గర హోల్. సో ఇదంతా ఒకే లైన్ వచ్చింది కాబట్టి మధ్యలో బ్రేక్ అయింది, ఈ పోర్షన్లో బ్రేక్ అయింది, కానీ అదంతా ఒకే లైను. రెడ్దంతా ఒకే లైను, బ్లూ అంతా ఒకే లైను. సో నెక్స్ట్ 28. సో ఇక్కడ 28 నుంచి 200 వరకు. సో 200 కూడా తీసుకోకూడదు, 200 దగ్గర కూడా హోల్. సో ఇది. సో ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ అంతా కూడా బ్లూ లైన్, సెకండ్ ఆన్సర్ అంతా కూడా రెడ్ లైన్. ఇప్పుడు రెండింటికి మధ్యలో అండ్ ఉంది. అండ్ అంటే రెండింటికి కామన్, రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అంటే రెండింటికి కామన్ ఆన్సర్ తీసుకోవాలి. అంటే బోత్ కండిషన్స్ సాటిస్ఫై ఆన్సర్ తీసుకోవాలి. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండింటిని సాటిస్ఫై తీసుకోవాలి అంటే ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఆన్సర్ అంతా ఒక లైన్లో రిప్రజెంట్ చేసాం, అయిపోయింది, మార్కింగ్ అయిపోయింది. అలాగే సెకండ్ ఆన్సర్ని కూడా ఒక లైన్లో రిప్రజెంట్ చేసాం. సో మీరు ఒకే కలర్ తీసుకుని ఏం కాదు. సో రిప్రజెంట్ చేసేసిన తర్వాత కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ అంతా ఒకే సింగిల్ లైన్లో రావాలి, సెకండ్ ఆన్సర్ మొత్తం కూడా ఒకే సింగిల్ లైన్లో రావాలి. మధ్యలో బ్రేక్ అవ్వచ్చు, అంటే ఎక్కడైతే లేదో అది బ్రేక్ అవుతుంది, కానీ లైన్ మాత్రం ఒకటే, రెడ్ అంతా ఒకటే లైన్ చూడండి. సో ఫ్రెష్ లైన్ ఏం కాదు, కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చింది అంతే. అలా ఇక్కడ కూడా మధ్యలో గ్యాప్ వచ్చింది, కానీ లైన్ మాత్రం అదే. అంటే అప్ డౌన్ అవ్వకూడదు. సో అప్ డౌన్ అవుతే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ ఆ పాయింట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటికి కామన్ ఆన్సర్ అంటే సింపుల్, ఇప్పుడు చాలా ఈజీగా రాసేయచ్చు. కామన్ ఆన్సర్ అంటే బోత్ కలర్స్ వచ్చినాయి, లేకపోతే బోత్ లైన్స్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని మీరు మార్కింగ్ చేసుకోవాలి. సో 2 లైన్స్ ఉన్న ఆన్సర్ని మార్క్ చేసుకోవాలి. సో రెండు వచ్చిన ఆన్సర్స్ని ఇలా మార్క్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా బోత్ లైన్స్ ఎక్కడైతే ఉందో దాన్ని మార్కింగ్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బోత్ లైన్స్ ఎక్కడ ఉందో దాన్ని కూడా మార్క్ చేసుకుంటున్నాం.
సో ఇప్పుడు ఈ పోర్షన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మనం లైన్స్ గీసానో అది కామన్ పోర్షన్, ఎందుకంటే రెడ్ ఏరియాలో వచ్చింది అండ్ బ్లూ ఏరియా, రెండు ఏరియాస్ కవర్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం కామన్ ఆన్సర్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు రెండింటికి ఇంటర్సెక్షన్, రెండు ఆన్సర్స్కి ఇంటర్సెక్షన్ ఎలా రాయాలనేది చూస్తున్నాం. సో అంటే చాలా ప్రాబ్లమ్స్లో మీకు వేరే వేరే చాప్టర్స్లో అదొక ఆన్సర్ వస్తుంది, ఈ ఆన్సర్ వస్తుంది. అయితే అక్కడ రెండింటికి వచ్చేసిన తర్వాత ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే అండ్, క్వశ్చన్లో అండ్ అనే మీనింగ్ ఉంటే ఇంటర్సెక్షను అంటే బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వడం. అండ్ అంటే ఏంటి, బోత్ కదా, అది అవ్వాలి ఇది కూడా అవ్వాలి. అంటే బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటే, బోత్ కండిషన్స్ సాటిస్ఫై కామన్ ఆన్సర్ తీసుకోవాలి అంటే రెండు లైన్స్ గీసేసి ఆ రెండు బోత్ లైన్స్ ఏరియా ఎక్కడైతే వచ్చిందో, బోత్ లైన్స్ ఎక్కడైతే వచ్చిందో అది మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆన్సర్ కలెక్ట్ చేస్తున్నాం. ఫైనల్గా ఈ రెండింటికి ఇంటర్సెక్షన్, ఈ టూ ఆన్సర్స్కి కామన్ ఆన్సర్ ఇంటర్సెక్షన్ ఎలా తీసుకుంటున్నాము అంటే, సో ఇక్కడ ఇది ఈ లైన్స్ వచ్చిన ఏరియా -4 తీసుకోవచ్చా తీసుకోకూడదా, -4 దగ్గర హోల్ పడింది, సో కాబట్టి తీసుకోవద్దు. అంటే ఒక నెంబర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఆ నెంబరు రెండు ఆన్సర్స్లో ఉండాలి, అది రెండిట్లో ఉంటేనే తీసుకోవాలి. మరి ఇక్కడ -4 ఎందుకు తీసుకోలేదంటే, -4 ఈ రెడ్ లైన్లో ఉంది కానీ బ్లూ లైన్లో లేదు. చూడండి, -4 అనేది బ్లూ లైన్లో లేదు, బ్లూ దగ్గర హోల్ పడింది, రెడ్ దగ్గర మాత్రం ఉంది. సో మనం తీసుకుంటుంది ఏంటి, రెండిట్లో ఉండాలి, ఒక దాంట్లో ఉంటే సరిపోదు. -4 అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, రెండిట్లో ఉంటేనే. ఇక్కడ లేదు అని ఎలా చెప్తున్నాం, హోల్ పడింది కాబట్టి లేదు అని చెప్తున్నాం. ఇక్కడ ఉంది అని ఎందుకు చెప్తున్నాం, ఎక్కడ గ్యాప్ లేదుగా మధ్యలో. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ ఒకటి గ్యాప్ లేదు కాబట్టి ఆ వాల్యూ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ చేసేటప్పుడు రెండిట్లో ఉండాలి, ఇక్కడ లేదు, 0 అనేది ఇప్పుడు ఏంటి -4 ఇక్కడ లేదు కానీ ఇక్కడ ఉంది. సో ఒక దాంట్లో లేకపోయినా కూడా తీసుకోకూడదు. పాయింట్స్ సరిగ్గా క్యాచ్ చేయండి. ఒక నెంబరు ఇంక్లూడ్ చేయాలా లేదా అంటే అది బోత్ ఆన్సర్స్లో ఉంటేనే తీసుకోవాలి. ఇక్కడ -4 అనేది రెడ్లో ఉంది కానీ బ్లూలో లేదు కాబట్టి -4 తీసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అప్ టు -1 వరకు మళ్ళీ ఎక్కడ ఉంది చూడండి, -4 నుంచి ఇక్కడ ఈ షేడెడ్ ఎక్కడ వచ్చింది, ఈ ఏరియాలో వచ్చింది, -4 నుంచి -1 వరకు. మరి -1 తీసుకోవచ్చా తీసుకోకూడదా. సో -1 ఇక్కడ రెడ్లో ఉంది, థిక్ ఉంది కాబట్టి రెడ్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్లూలో కూడా ఉంది, బ్లూలో కూడా హోల్ లేదు. అంటే -1 అనేది రెడ్ ఏరియాలో ఉంది ప్లస్ బ్లూ ఏరియా రెండిట్లో ఉంది, రెండిట్లో ఉంటే తీసుకోవచ్చు. రెండిట్లో ఉంది కాబట్టి తీసుకోవచ్చు కాబట్టి ఏం చేస్తున్నాం, క్లోజ్డ్ బ్రాకెట్. రెండిట్లో ఉంది కాబట్టి తీసుకోవచ్చు కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, యూనియన్. సో యూనియన్ అంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది అంటే 2-3 ఆన్సర్ని జాయిన్ చేయాలి అంటే ఇక్కడ మనం యూనియన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అంటే ఈ పోర్షన్ తీసుకోవాలి, నెక్స్ట్ నేను ఈ పోర్షన్ తీసుకోవాలి ప్లస్ ఈ పోర్షన్ తీసుకోవాలి. అలా 3 పోర్షన్స్ని మనం యాడ్ చేయాలి అంటే యూనియన్గా తీసుకుంటాం. సో యూనియన్ అంటే 2-3 పోర్షన్లు జాయిన్ చేయాలంటే యూనియన్. మళ్ళీ 7 తీసుకోవచ్చా తీసుకోకూడదా, 7 దగ్గర ఓపెనా క్లోజా. ఫస్ట్ 7 తీసుకోవచ్చా తీసుకోకూడదు చూద్దాం. 7 తీసుకోవాలి అంటే బోత్ లైన్స్లో ఉండాలి. 7 అనేది బ్లూలో ఉందిగా, థిక్ ఉంది కాబట్టి ఉంది, రెడ్లో కూడా ఉంది కదా, రెడ్లో బ్రేక్ అవ్వలే కదా. సో 7 అనేది బోత్ లైన్స్ మీద ఉంది కాబట్టి 7 తీసుకోవాలి. సో 7 తీసేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ 15. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే 15 అనేది బ్లూ ఏరియాలో ఉంది, బ్రేక్ లేదు, కానీ రెడ్ ఏరియాలో లేదు. రెడ్ ఇక్కడ థిక్, ఇక్కడ హోల్ పడింది చూసారా, రెడ్ దగ్గర హోల్ పడింది. అంటే 15 అనేది రెడ్ ఏరియాలో లేదు, బ్లూ ఏరియాలో ఉంది. ఏదో ఒక దాంట్లో ఉంటే తీసుకోకూడదు. రెండిట్లో ఇంటర్సెక్షన్ చూడండి, మళ్ళీ ఎప్పుడు యూనియన్ వచ్చేది అది వేరు, కంప్లీట్గా వేరే ఉంటుంది. ఇక్కడ రెండు ఆన్సర్స్కి అండ్ మధ్యలో ఉంది, అండ్ రెండు ఆన్సర్స్కి మధ్యలో ఒక్కోసారి ఆర్ అన్నది ఉంటుంది. అది ఆర్ అన్నప్పుడు తీసుకునే ప్రాసెస్ కంప్లీట్గా డిఫరెంట్. సో నేను ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే అండ్, రెండు ఆన్సర్స్కి మధ్యలో అండ్ అంటే రెండు ఆన్సర్స్కి కామన్ ఆన్సర్ ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను. పాయింట్స్ క్యాచ్ చేయండి. రెండు ఆన్సర్స్కి కామన్ ఆన్సర్ అంటే రెండు ఆన్సర్స్కి మధ్యలో అండ్ అనే వర్డ్ ఉంటే ఎలా చేయాలి అంటే ఆ రెండు ఆన్సర్స్ని సాటిస్ఫై ఎలా చేయాలని చూస్తున్నాం.
తర్వాత మళ్ళీ ఎప్పుడో కొద్ది గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ యూనియన్ చేస్తాం. సో అది ప్రాసెస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మీరు పాయింట్ క్యాచ్ చేయాల్సింది ఇక్కడ నేను చెప్పేది అండ్ రెండు ఆన్సర్స్కి కామన్ పోర్షను అండ్ అనేది ఎలా తీసుకోవాలని మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. తర్వాత ఇంకో దగ్గర యూనియన్ చెప్పినప్పుడు దానికి దీనికి మ్యాచ్ చేయబాకండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది డిఫరెంట్గా ఉంటుంది, యూనియన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక పేర్లో ఉంది అండ్ అంటే రెండు ఉండాలి. సో నేను ఇక్కడ రెండు ఉన్న ఆన్సర్ మాత్రమే రాస్తున్నాను. యూనియన్ దగ్గర ఇది ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత యూనియన్కి వెళ్దాం. యూనియన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది, ఆ తర్వాత ఆలోచిద్దాం, దాని గురించి ఇప్పుడు వద్దు. సో ఓన్లీ ఇప్పుడు అండ్ అంటే ఇంటర్సెక్షన్. సో రెండు ఆన్సర్స్ వచ్చేది. సో 15 అనేది ఇందులో ఉంది కానీ అందులో లేదు. సో రెండిట్లో ఉంటేనే 15 తీసుకోవాలి, ఒక దాంట్లో లేకపోయినా తీసుకోకూడదు కాబట్టి ఏ బ్రాకెట్ రాయాలి? ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఏ బ్రాకెట్ రాయాలి? ఓపెన్ బ్రాకెట్. యూనియన్. నెక్స్ట్ 28 అనేది ఇక్కడ బ్లూ ఉంది. 28 అనేది బ్లూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రెడ్లో ఉందా? లేదు. సో బ్లూలో 28 ఉంది, ఇక్కడ హోల్ లేదు. బ్లూలో ఎక్కడ కూడా గ్యాప్ లేదు కాబట్టి 28 ఉంది. కానీ రెడ్ దగ్గర హోల్ ఉంది కాబట్టి 28 తీసుకోవద్దు. 28 తీసుకోకూడదు కాబట్టి సో రెండిట్లో ఉంటేనే తీసుకోవాలి. 28 అనేది బ్లూలో ఉంది కానీ రెడ్లో లేదు కాబట్టి 28 దగ్గర మనం ఏ బ్రాకెట్ రాస్తున్నాం? ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ అప్ టు 100 దగ్గర ఇక్కడ హోల్ పడింది, ఇక్కడ రెడ్లో ఉంది. 100 అనేది బ్లూలో లేదు, రెడ్లో ఉంది. 100 అనేది రెడ్లో ఉంది ఎందుకంటే బ్రేక్ లేదుగా. రెడ్ ఎక్కడ? 100 దగ్గర బ్రేక్ లేదు కాబట్టి 100 అనే నెంబర్ రెడ్ ఏరియాలో ఉంది కానీ బ్లూ ఏరియాలో లేదు. సో బ్లూ ఏరియాలో లేదు కాబట్టి రెండిట్లో ఉంటేనే తీసుకోవాలి కాబట్టి సో 100 దగ్గర ఏంటి? ఓపెన్ బ్రాకెట్. 100 దగ్గర ఏంటి? ఓపెన్ బ్రాకెట్ రాస్తున్నాం. సో ఇది కామన్ ఆన్సర్ రాసే ప్రాసెస్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇంటర్సెక్షన్ ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత యూనియన్ గురించి ఆలోచిద్దాం. సో రెండు ఒకేసారి ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇంటర్సెక్షన్ అనగానే కామన్ పోర్షన్ అంటే ఏంటి? రెండిట్లో ఉన్న ఆన్సర్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. బోత్ కండిషన్స్ని సాటిస్ఫై ఆన్సర్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఆ పాయింట్ మీరు కరెక్ట్గా క్యాచ్ చేస్తే సో ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లము 2 ఆన్సర్స్కి కామన్ ఆన్సర్. ఇప్పుడు ఈ మూడింటికి కామన్ ఆన్సర్ అంటే ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అంటే ఇక్కడ అండ్ అలాగే అండ్ ఈ మూడింటికి కామన్ ఆన్సర్ తీసుకోవాలి. సో ఇంతకుముందులానే సేమ్ ప్రాసెస్ సేమే. సో మూడింటికి కామన్ ఆన్సర్ తీసుకోవాలంటే 2 కానీ 3 కానీ ఎన్నైనా కానీ ఇంతకుముందు 2 ఆన్సర్స్కి కామన్ ఆన్సర్ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు 3 ఆన్సర్స్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలన్న ప్రాసెస్ మాత్రం సేమే. సో ఫస్ట్ అయితే ఏం చేస్తాం? నెంబర్ లైన్ డ్రా చేస్తాం. దానికంటే బిఫోర్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనిపించిన నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూడండి. ఫస్ట్ అన్నిటికంటే లీస్ట్ ఏం కనిపిస్తుంది? -15 కనిపిస్తుంది. సో మరీ ఇంత కాంప్లికేటెడ్ ఉండదు, మీకు ప్రాక్టీస్ అవ్వడానికి నేను ఇలా చెప్తున్నాను. తర్వాత -15 తర్వాత ఏం కనిపిస్తుంది? -10 కనిపిస్తుంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. తర్వాత -4 కనిపిస్తుంది. తర్వాత ఏంటి? -2 చూడండి, ఇక్కడ 0 కాదు 1, ఇక్కడ -2 0. ఒకవేళ మిస్ అయినా తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు, మీరు ప్రాబ్లం లేదు. అంటే ఏదైనా ఒకటి దగ్గర ఒకటి రాశారు అనుకోండి, అంటే ఇక్కడ రాశారు సపోజ్ -2 రాయాలి కానీ పొరపాటున 0 రాసేసి అనుకుంటే తర్వాత తెలుస్తుంది కదా. సో తర్వాత ఏంటి? -2. ఓకే, -2 ఇక్కడ రాకూడదు, బిఫోర్ రావాలి కాబట్టి మార్చేసుకుంటారు. ఒకవేళ మీకు కొద్దిగా అటైనా మళ్ళీ చెక్ చేసుకుంటారు. అంటే సపోజ్ ఒకసారి రాంగే రాస్తాను నేను. సో రాంగే ఒక ఇంక్రీజింగ్ కరెక్ట్ రాయలేదు, ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టమైంది. 0 తర్వాత 1 చూసుకోకుండా -2 రాసేసాను. యాక్చువల్గా -2 ఉండాలి. ఓకే, నో ప్రాబ్లం, తర్వాత చూద్దాం. తర్వాత 4, 5, 7, 10, 9, 11, 9 మళ్ళీ ఒకసారి రాలేదు కరెక్ట్గా చూడండి, నో ప్రాబ్లం రాసేయండి. ఫస్ట్ అయితే 13 అంటే మ్యాక్సిమం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. పొరపాటున వచ్చింది అనుకోండి ఏం కాదు, రాసేయండి. 13 తర్వాత 15 కనిపిస్తుంది. 15 కనిపించిన తర్వాత 20 కనిపిస్తుంది. తర్వాత 20 తర్వాత 25 కనిపిస్తుంది. తర్వాత 35 కనిపిస్తుంది. సో తర్వాత 30. సో స్కిప్ అయింది చూసారా, 30 కనిపిస్తుంది. నో ప్రాబ్లం రాసేయండి, ఏ నెంబర్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి అంతే. ఫస్ట్ అయితే తర్వాత 40 కనిపిస్తుంది. 40 కనిపిస్తుంది. తర్వాత 90 కనిపిస్తుంది.
తర్వాత 100 కనిపిస్తుంది, తర్వాత 120. సో అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ ఒకసారి రాసేయండి. సో -15, సో -10, -4 చూడండి, తర్వాత -2. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. -2, తర్వాత 0, తర్వాత 1, తర్వాత 4, 5, 7. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. 4, 5, 7. సో 10 చూడండి, 10 ముందు వచ్చింది కానీ 9 రావాలి కాబట్టి సో 9, తర్వాత 10, తర్వాత 11, తర్వాత 13, తర్వాత 13 తర్వాత 15, తర్వాత 20, 25, తర్వాత 35 తర్వాత 30 ఉంది. సో 30 ముందు రావాలి. సో 30, తర్వాత 35, నెక్స్ట్ 40, 90, 100, 120. సో ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్లు. మరి ఎక్కువ వచ్చేసినాయి, మరి ఇంత లెంతీగా ఉండదు. సో నో ప్రాబ్లం. సో ఇవి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక నెంబర్ లైన్ డ్రా చేసేయండి. నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెంబర్స్ రాయండి. సో కొద్దిగా లైన్స్ దగ్గర తీసుకోండి, ఎక్కువ నెంబర్స్ వచ్చేసినాయి కాబట్టి. సో కొద్దిగా దగ్గర తీసుకోండి. -15, నెక్స్ట్ -10, -4, -2, 0, 1, 4, 5, తర్వాత 7, 9, 10, 11, 13, 15. చూసుకోండి, కొద్దిగా స్పేస్ లేదు, దగ్గర తీసుకోండి. తర్వాత 20, 25. సో ఇంత ఎక్కువ మీకు రియల్గా అయితే ఎక్కువ నెంబర్స్ రావు. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 35, తర్వాత 40, నెక్స్ట్ 40 తర్వాత 90, 100, నెక్స్ట్ 120. సో 120 ఇంక్రీజింగ్ ఆర్డర్లో అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ కలెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆన్సర్ని ఎలా కలెక్ట్ చేస్తున్నాం, ఒక కలర్తో రిప్రజెంట్ చేద్దాం ఫస్ట్ ఆన్సర్ని. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే -4కి 1కి మధ్యలో. సో -4 తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు కాబట్టి -4 దగ్గర హోలు, -4 to 1 వరకు 1 దగ్గర కూడా తీసుకోకూడదు కాబట్టి 1 హోలు. సో -4 to 1 మధ్యలో మొత్తం కాబట్టి -4 నుంచి 1 వరకు కంప్లీట్గా ఆన్సర్ వచ్చేసింది కాబట్టి సో అది లైన్ అయిపోయింది. మళ్ళీ అదే లైన్లో రావాలి. ఫస్ట్ ఆన్సర్ అంతా ఒక సింగిల్ లైన్లో రావాలి ఇంతకుముందు చెప్పినట్టుగా. నెక్స్ట్ 7 దగ్గర హోలు. చూడండి, ఇవి చాలా మళ్ళీ చెప్పే అవకాశం మీకు ఎక్కడ చెప్పరు, జాగ్రత్త ఇప్పుడే వినండి, మళ్ళీ ఎక్కడ మీకు వచ్చే అవకాశమే లేదు. కానీ అవసరం, ఆన్సర్ మాత్రం అవసరం, కానీ ఇంకెక్కడ చెప్పరు. నెక్స్ట్ 7 to 10. అంటే ఇదంతా నా ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఐఐటి కోచింగ్లో నా స్టూడెంట్స్ని కొంతమంది చూసి ఎక్కడెక్కడ డిస్టర్బ్ అవుతున్నారో అని చూసి ఇది సపరేట్గా డిజైన్ చేసిన కోర్సు. ఎక్కడ కూడా ఇలా మాత్రం డీటెయిల్గా చెప్పేసుకోకుండదు. ఐఐటి అంటే ఏదేదో చెప్పేస్తుంటారు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కాన్సెప్ట్స్లో వాడే కాన్సెప్ట్స్ స్టూడెంట్స్కి సఫర్ అయ్యి ఏవైతే ఉన్నాయో నేను వాటిని తీసుకొని చేస్తున్నాను. చాలామందికి రాయక అంటే క్లబ్ చేయడం రాదు, అంటే ఎక్కడో వస్తుంది క్వశ్చన్లో, వచ్చిన తర్వాత 2 ఆన్సర్ని క్లబ్ చేయాలి. సరే క్లబ్ చేయడం రాదు, ఏదేదో రాసేస్తుంటారు. సో అక్కడ సరిగ్గా చెప్పడానికి స్కోప్ ఉండదు కాబట్టి చెప్పము. అంటే నేను చెప్పే కాలేజీలో అయినా కూడా, నేను చేసే దగ్గర ఇంతకుముందు చేసినా కూడా నేను కూడా చెప్పను. ఎందుకంటే నేనే కాదు, ఎవరు చెప్పరు అక్కడ, దానికి సపరేట్గా టైం అంటూ ఇవ్వరు. సో ఆ క్వశ్చన్లో వచ్చినప్పుడు సో అక్కడ మాత్రమే ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా చెప్పేస్తుంటారు. చెప్పినప్పుడు కొంతమంది తీసుకుంటారు, సో అది తీసుకుని ఇంకో దగ్గర అప్లై చేస్తారు. కొంతమంది అది అర్థం కాదు, ఎప్పుడేం చెప్తున్నారో అర్థం కాదు, సో ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆన్సర్ రాసేస్తారు. దానివల్ల చాలామందికి మార్కులు తక్కువ వస్తున్నాయి. చాలామందికి ఐఐటీలో 98-90% స్టూడెంట్స్కి మార్కులు తక్కువ రావడానికి ఏంటంటే ఇవే. సో తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అంటే ఒక దగ్గర చెప్పిన అది ఆ పాయింట్ క్యాచ్ చేసి ఇంకో దగ్గర వాళ్ళు ఓన్గా అప్లై చేయగలరు. సో అందరికీ ఆ క్యాపబిలిటీ ఉండదు కాబట్టి మీరు ఇప్పుడే, మళ్ళీ అవకాశం రాదు కాబట్టి ఇప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో 7 to 10 అయిపోయింది. తర్వాత 15 నుంచి 35 వరకు. 15 నుంచి 35, 15 తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఎందుకు, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది అంటే థిక్గా. అప్ టు 35 వరకు.
35 వరకు అంటే 35 దగ్గర హోలు అయిపోయింది. నెక్స్ట్ 40 నుంచి 100, 40 తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. సో అప్ టు 100 కూడా తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు 35 తీసుకోకూడదు కాబట్టి హోల్, 35 దగ్గర హోల్. సో ఫస్ట్ ఆన్సర్ని నెంబర్ల మీద రిప్రజెంట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఆన్సర్ని కూడా తీసుకుందాం. సో సెకండ్ ఆన్సర్లో -10 నుంచి -2 వరకు. -10 తీసుకోకూడదు కాబట్టి -10 దగ్గర హోలు, అప్ టు -2 వరకు. -2 కూడా తీసుకోకూడదు కాబట్టి ఇదంతా ఒక స్ట్రైట్ ఒకే లైన్లో రావాలి. సో -10 టు -2 హోలు. నెక్స్ట్ 5. సో ఇదంతా ఒకే లైన్లో, రెడ్ అంతా ఒకే సింగిల్ లైన్లో రావాలి. నెక్స్ట్ 5 దగ్గర హోలు. నెక్స్ట్ అప్ టు 11 దగ్గర కూడా హోలు, 11 కూడా తీసుకోకూడదు. సో ఇదంతా ఒక లైన్ అయిపోయింది. నెక్స్ట్ 13, 13 తీసుకోకూడదు కాబట్టి హోలు. సో అదంతా ఒకే లైన్లో, రెడ్ అంతా ఒకే స్ట్రైట్గా ఉండాలి. ఆ పాయింట్ సరిగ్గా చూసుకోండి. 13 నుంచి 25 వరకు. మా దగ్గర కలర్స్ లేవు కదంటే నో ప్రాబ్లం, అన్ని లైన్స్ని ఒకే కలర్లో గీయండి. సో ఫస్ట్ లైన్ అంతా ఒకే లైన్లో రావాలి, సెకండ్ ఆన్సర్ అంతా ఒకే లైన్లో రావాలి, లైన్ ఒకే లైన్లో రావాలి, కలర్ ఇంపార్టెంట్ కాదు. సో 13 టు 25 వరకు. సో 25 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 30. సో 30 నుంచి 30 తీసుకోకూడదు, అప్ టు 120. సో 120 వరకు మాత్రం. 120 కూడా తీసుకోవచ్చు. సో 120 కూడా తీసుకోవచ్చు కాబట్టి అప్ టు 120 వరకు. సో ఇది సెకండ్ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఆన్సర్. సో థర్డ్ ఆన్సర్ ఏంటి? -50 నుంచి 0 వరకు. సో కలర్ మార్చుదాం. సో థర్డ్ ఆన్సర్ -50 నుంచి 0 వరకు. సో -15 తీసుకోవచ్చు అంటే అక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది, -15 తీసుకోకూడదు కాబట్టి హోలు. నెక్స్ట్ 0 వరకు అంటే 0 కూడా తీసుకోవచ్చు. సో 0 కూడా తీసుకోవచ్చు. సో 4 తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ 9 వరకు. సో 9 తీసుకోకూడదు కాబట్టి 9 దగ్గర హోలు. సో నెక్స్ట్ మళ్ళీ 20 నుంచి 90 వరకు. 20 తీసుకోవచ్చు అంటే ఇదంతా ఒకే లైన్లో రావాలి. సో 20 నుంచి ఎంతవరకు? 90 వరకు. సో 20 తీసుకోకూడదు కాబట్టి హోలు. సో అప్ టు 90 తీసుకోవచ్చు కాబట్టి థిక్. ఇప్పుడు ఈ 3 ఆన్సర్స్కి కామన్ ఆన్సర్, మూడింటికి ఇంటర్సెక్షన్ అండ్, మూడింటికి మధ్యలో అండ్ ఉంది. అండ్ అది సాటిస్ఫై అవ్వాలి, అండ్ సెకండ్ వన్ అవ్వాలి, అండ్ సేమ్ థర్డ్ వన్ అవ్వాలి. సో ఆల్ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే ఆల్ 3 లైన్స్ ఎక్కడ వచ్చిందో అది మాత్రమే మార్క్ చేయాలి. సో ఓన్లీ 2 లైన్స్ ఉన్నా కూడా తీసుకోకూడదు. ఆల్ 3 లైన్స్ ఎక్కడ వస్తే అక్కడ. చూడండి ఇక్కడ ఆల్ 3 లైన్స్ ఈ ఏరియాలో వచ్చింది ఇక్కడ. సో ఈ ఏరియాలో ఆల్ 3 లైన్స్ వచ్చింది. సో ఇక్కడ ఆల్ 3 లైన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది. సో ఈ ఏరియాలో ఆల్ 3 లైన్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆల్ 3 లైన్స్ ఎక్కడ వచ్చింది? ఈ ఏరియాలో వచ్చింది. సో ఆల్ 3 లైన్స్ ఈ ఏరియా. మళ్ళీ ఆల్ 3 లైన్స్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఈ ఏరియా. మళ్ళీ ఆల్ 3 లైన్స్ ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఆల్ 3 లైన్స్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఆల్ 3 లైన్స్ వచ్చినాయని మార్కింగ్ చేసుకోండి. సో ఇది ఈ పోర్షన్ తీసుకోవాలి. సో ఆల్ 3 లైన్స్ వచ్చిన పోర్షన్ మార్క్ చేసుకుంటున్నాను. ఆల్ 3 లైన్స్ వచ్చిన ఆన్సర్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆల్ 3 లైన్స్ వచ్చింది కాబట్టి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆల్ 3 లైన్స్ వచ్చినది మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఆల్ 3 లైన్స్ వచ్చింది మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ మార్కింగ్ ఏరియా ఆన్సర్ రాసేయాలి. సో మార్కింగ్ ఏరియా ఆన్సర్ రాయాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ క్లీన్ చేసేసి ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు ఆల్ 3 లైన్స్ని కలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఆన్సర్ ఎలా రాస్తున్నాను. x బిలాంగ్స్ టు. సో ఆల్ 3 లైన్స్ ఇప్పుడు చూద్దాం రాసేటప్పుడు. -4 తీసుకోవచ్చా తీసుకోకూడదా అని డౌట్. -4 అనేది ఆల్ 3 లైన్స్లో ఉందా అంటే ఇక్కడ ఉంది, గ్రీన్లో, బ్రేక్ లేదు. రెడ్లో కూడా ఉంది కానీ ఇక్కడ బ్లూలో లేదు. సో ఇది లేదు కాబట్టి ఇది -4 తీసుకోకూడదు. సో ఒక నెంబర్ తీసుకోవాలి అంటే ఆల్ 3 ఆన్సర్స్లో ఉండాలి. ఆల్ 3 ఆన్సర్స్లో ఉండాలి. సో -4 అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ హోల్ పడింది, ఈ ఆన్సర్లో లేదు. కాబట్టి -4 అనేది 3 ఆన్సర్స్లో ఉంటేనే తీసుకోవాలి, లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ రాయాలి. సో నెక్స్ట్ -2 తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? షేడెడ్ రీజియన్ -4 నుంచి -2 వరకు. మరి -2 తీసుకోవచ్చు అంటే -2 ఇక్కడ ఉంది, ఇందులో ఉంది, రెడ్లో లేదు. రెడ్ దగ్గర హోల్ పడింది కాబట్టి
-2 కూడా తీసుకోకూడదు. ఎందుకంటే -2 అనేది 2 లైన్స్లో ఉంది కానీ మధ్యలో లైన్ రెడ్ లైన్లో లేదు. ఆల్ 3 లైన్స్లో ఉంటేనే తీసుకోవాలి. -2 అనేది ఆల్ 3 లైన్స్ని కవర్ చేయలేదు కాబట్టి తీసుకోకూడదు. కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్. సో ఈ ఆన్సర్ ప్లస్ ఈ ఆన్సర్ 2-3 ఆన్సర్స్ని క్లబ్ చేసేటప్పుడు మధ్యలో జాయింట్ చేయడానికి యూనియన్ అనే వర్డ్ ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ 7 నుంచి 9 వరకు. 7 నుంచి 9 వరకు అంటే 7 తీసుకోవచ్చు అంటే 7 ఇందులో ఉంది, ఇక్కడ రెడ్లో ఉంది కానీ ఇక్కడ బ్లూలో లేదు, అక్కడ హోల్ ఉంది. 7 అనేది 3 లైన్స్లో లేదు, ఒక లైన్లో మిస్ అయింది. ఆల్ 3 లైన్స్లో ఉంటేనే ఇంక్లూడ్ చేయాలి. కానీ 7 అనేది పై 2 లైన్స్లో ఉంది కానీ ఈ లైన్లో లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ 9 తీసుకోవచ్చు అంటే ఇక్కడ లేదు, పై లైన్లో లేదు, కింద 2 లైన్స్లో ఉంది కాబట్టి ఒక్క లైన్లో మిస్ అయినా కూడా అది తీసుకోకూడదు కాబట్టి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్. మళ్ళీ యూనియన్. మళ్ళీ ఎక్కడ ఆన్సరు 20 నుంచి 25 వరకు. 20 నుంచి 25 వరకు అంటే 20 అనేది ఆల్ 3 లైన్స్లో ఉందంటే పై లైన్లో లేదు, ఇక్కడ ఉంది కానీ పై లైన్లో లేదు కాబట్టి 20 అనేది పై లైన్లో లేదు కాబట్టి 20 దగ్గర ఓపెన్ బ్రాకెట్. 20 దగ్గర ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ 25 ఉందా అంటే అన్నిట్లో ఉంది. సో ఇక్కడ ఉంది, రెడ్లో కూడా ఉంది, రెడ్ దగ్గర థిక్ ఉంది కదా, థిక్ ఉంది కాబట్టి రెడ్ కూడా ఉంది, ఈ లైన్లో బ్లూలో కూడా ఉంది. సో 25 అనేది ఆల్ 3 లైన్స్లో ఉంది, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు, ఎక్కడ కూడా హోల్ లేదు. ఈ 3 లైన్స్లో ఎక్కడ కూడా హోల్ లేదు. సో ఆల్ 3 లైన్స్లో 25 ఉంది. సో ఆల్ 3 లైన్స్లో 25 ఉంది కాబట్టి అది ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్. మళ్ళీ 30 నుంచి 35. 30 తీసుకోవచ్చా అంటే 30 అనేది రెడ్ లైన్లో లేదు, 30 రెడ్లో హోల్ పడింది, రెడ్ లైన్లో హోల్ పడింది. 30 అనేది రెడ్ లైన్లో లేదు, ఒక్క లైన్లో లేకపోయినా కూడా అది తీసుకోము. ఆల్ 3 లైన్స్లో ఉంటేనే తీసుకుంటాము. సో 30 అనేది ఈ రెడ్ ఏరియాలో లేదు కాబట్టి 30 దగ్గర హోలు. మరి 35 ఉందా అంటే ఈ బ్లూ లైన్ కిందది, సో కింద లైన్లో లేదు. సో 35 ఒక లైన్లో మిస్ అయింది కాబట్టి 35 దగ్గర కూడా ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ మళ్ళీ ఏరియా ఏంటి 40 నుంచి 90 వరకు. 40 ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు, ఏ లైన్లో కూడా హోల్ కానీ గ్యాప్ కానీ లేదు, 40 ఇక్కడ. సో ఆల్ 3 లైన్స్లో వచ్చేసింది కాబట్టి యూనియన్ 40. నెక్స్ట్ 90 ఎక్కడ మిస్ అవ్వలేదు, అన్ని ఆల్ 3 లైన్స్ ఇక్కడ తిక్కు ఉంది అంటే ఇక్కడ కూడా ఉంది 90. ఈ రెడ్ లైన్లో బ్రేక్ లేదు ఉంది, బ్లూ లైన్లో కూడా ఎక్కడ కూడా బ్రేక్ లేదు. సో ఆల్ 3 లైన్స్లో ఉంది కాబట్టి 90 తీసుకోవాలి, 90 కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఆల్ 3 లైన్స్ తీసేసుకో. సో ఇది మనకి ఇంతకుముందు ఇచ్చిన 3 ఆన్సర్స్కి ఇంటర్సెక్షన్. 2-3 ఆన్సర్స్ ఇస్తే దానికి ఇంటర్సెక్షన్ ఎలా తీసుకోవాలనే ప్రాసెస్ చూసాము. సింపుల్, మీకు ఎన్ని లైన్స్ అని ఉండండి, 3 ఆన్సర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 3 ఆన్సర్స్ నుంచి ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెంబర్స్ రాసుకొని ఆ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయండి. నెంబర్ లైన్ మీద కూడా ఏ ఆర్డర్లో రిప్రజెంట్ చేయాలి, లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. అరేంజ్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అదంతా మార్కింగ్ చేసుకోండి లైన్స్ తోటి. సో అలాగే సెకండ్ ఆన్సర్ కూడా మార్కింగ్ చేసుకోండి, అలాగే థర్డ్ ఆన్సర్ కూడా మార్కింగ్ చేసుకోండి. సో మార్కింగ్ అయిపోయిన తర్వాత ఆల్ 3 లైన్స్ కవర్ అయ్యేది. మళ్ళీ ఒక పాయింట్, ఫస్ట్ ఆన్సర్ అంతా ఒక సింగిల్ లైన్లో ఉండాలి, మధ్యలో గ్యాప్ ఉండాలి కానీ లైన్ అప్ డౌన్ ఉండకూడదు. ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటే అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు, చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఒక ఆన్సర్ మొత్తం ఒకే స్ట్రైట్ లైన్లో రావాలి. ఇప్పుడు చూడండి, రెడ్ అంతా ఒకే స్ట్రైట్ లైను, మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ లైన్ అప్ డౌను, ఒక రెడ్ ఇక్కడేమో కిందికి ఉండి ఇంకో రెడ్ పైకి లేదు, అంతా కూడా స్ట్రైట్గా వచ్చేసింది, అలా ఉండాలి. అలాగే సేమ్ బ్లూ కూడా అంతా ఒకే లైన్లో వచ్చింది, అప్ డౌన్ ఉండకూడదు. సో ఒక ఆన్సర్ అంతా ఒకే సింగిల్ లైన్లో రావాలి. అక్కడ మిస్ అయితే అక్కడ బ్రేక్ వస్తుంది, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ బ్రేక్ వచ్చింది అంతే. సో అక్కడ గ్యాప్ వస్తుంది కానీ లైన్ మాత్రం ఒకటే. అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 ఆన్సర్స్ కామన్ కావాలి అంటే ఆ 2 లైన్స్ కవర్ అయిన ఏరియా తీసుకోవాలి. ఒకవేళ 3 ఆన్సర్స్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి అంటే
3 లైన్స్కి కామన్ పోర్షన్ తీసుకోవాలి. 3 లైన్స్కి కామన్ పోర్షన్ తీసేసుకున్న తర్వాత ప్రతి ఆన్సర్ రాసేటప్పుడు ఓపెన్ బ్రాకెటా క్లోజ్డ్ బ్రాకెటా అనేది డిసైడ్ చేయాలి. సో ఓపెన్ బ్రాకెటా క్లోజ్ బ్రాకెట్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఒక వాల్యూ ఇప్పుడు సో ఇక్కడ మీకు ఏంటి 7 to 9 అనేది ఆల్ 3 లైన్స్లో వచ్చింది. సో ఆన్సర్ రాసేటప్పుడు 7,9 రాసేస్తాం. కానీ అక్కడ 7, 9 దగ్గర ఓపెన్ బ్రాకెట్ రాయాలన్నా క్లోజ్డ్ బ్రాకెట్ రాయాలని డౌట్ వస్తుంది. సో సింపుల్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ అని ఎలా డిసైడ్ చేస్తామంటే ఆ వాల్యూ 7 అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా డిసైడ్ చేయాలి. 7 తీసుకోవచ్చా తీసుకోకూడదు ఎలా డిసైడ్ చేస్తామంటే 7 అనేది ఆల్ 3 లైన్స్లో ఉంటేనే తీసుకోవాలి. కానీ 7 అనేది ఈ లైన్లో మిస్ అయింది. ఒక్క లైన్లో మిస్ అయినా కూడా ఒక వాల్యూ అనేది ఆల్ 3 లైన్స్లో వస్తేనే ఇంక్లూడ్ చేయాలి. కామన్ కదా మనం చూస్తుంది, 3 లైన్స్కి కామన్ కదా మనం చూస్తుంది. తర్వాత నేను యూనియన్కి వేరేలాగా చెప్తాను, అది వేరు. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఇంటర్సెక్షన్ అండ్, నేను మాట్లాడుతుంది అండ్. మళ్ళీ నేను ఇక్కడ తీసుకెళ్ళి యూనియన్ దగ్గర ఎప్పుడు చెప్పినప్పుడు అక్కడ ఇలా చెప్పారని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను చెప్పేది అండ్ ఇంటర్సెక్షన్ ఎలా తీసుకోవాలనే ప్రాసెస్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాము. తర్వాత 2 ఆన్సర్స్కి యూనియన్ ఎలా చేయాలనేది అది సపరేట్గా డిస్కస్ చేస్తాం. దాని ప్రాసెస్ వేరే ఉంటుంది. సో దాని ప్రొసీజర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అది ఇది క్లబ్ చేస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ దానికి క్లారిటీ రావాలి మీరు. సో ఇక్కడ 7 అనేది ఆల్ 3 లైన్స్లో లేదు, ఒక్క దాంట్లో లేకపోయినా కూడా తీసుకోకూడదు. సో యూనియన్లో వేరేలాగా ఉంటుంది. అక్కడ ఒక లైన్లో ఉన్నా కూడా తీసుకోవాలి. ఇప్పుడు దాని గురించి ఎక్కువ డీటెయిల్గా వద్దు. ఫస్ట్ మీరు ఇంటర్సెక్షన్ అనేది అండ్ అనేది పర్ఫెక్ట్ అయిన తర్వాత, ఇది క్లియర్ అయిన తర్వాతనే యూనియన్ గురించి ఆలోచించండి. పేర్లోనే ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోండి, పేర్లోనే ఉంది అండ్ 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 అంటే అన్నీ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి, అన్నీ అవ్వాలి. సో ఆల్ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో ఆల్ 3 లైన్స్లోనే 7 వస్తేనే తీసుకోవాలి. కానీ ఈ లైన్లో లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. 9 దగ్గర కూడా ఆల్ 9 అనేది ఈ లైన్లో లేదు, ఈ రెండిట్లో ఉంది. అదే ఇక్కడ చూస్తే 40 to 90, 40 అనేది ఆల్ 3 లైన్స్లో ఉంది, 90 కూడా ఆల్ 3 లైన్స్లో ఉంది. సో ఆల్ 3 లైన్స్లో ఉంది కాబట్టి 40 and 90 దగ్గర ఏ బ్రాకెట్ రాశాము? క్లోజ్డ్ బ్రాకెట్ రాశాము. 40 and 90 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్ రాశాము. సో ఒక వాల్యూ అనేది ఒక నెంబర్ దగ్గర ఓపెన్ అంటే ఇప్పుడు రాసేసిన తర్వాత ఓపెనా క్లోజ్ బ్రాకెటా అనేది క్లియర్గా డిసైడ్ చేసుకోండి. సో ఆల్ 3 లైన్స్లో వస్తేనేమో క్లోజ్డ్ బ్రాకెట్, ఒక్క లైన్లో మిస్ అయినా కూడా, సో అంటే ఒక లైన్లో మిస్ అయిపోయింది అంటే ఆల్ 3 లైన్స్లో రానట్టే కదా. ఒక లైన్లో మిస్ అయిందంటే మిగిలిన 2 లైన్స్లోనే ఉంది, కానీ ఆ వాల్యూ 3rd లైన్లో మిస్ అయింది. బట్ అన్నిట్లో లేదు కదా. మనం అంటుంది ఏంటి? అండ్ ఇంటర్సెక్షన్ అంటే ఆల్ 3 లైన్స్ వస్తేనే తీసుకోవాలి. ఆల్ 3 లైన్స్ వస్తేనే తీసుకోవాలంటే ఒకటి ఆన్సర్ ఒక లైన్లో మిస్ అయింది అంటే ఇంకా తీసుకోకూడదు. మిగిలిన 2 లైన్స్లోనే ఉందంటే తీసుకోకూడదు. ఆల్ 3 లైన్స్లో ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. 40, 90 అనేది ఆల్ 3 లైన్స్లో ఉంది కాబట్టి తీసుకున్నాం కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ రాశాము. అదే 7, 9 అనేది ఆల్ 3 లైన్స్లో లేదు. 7 అనేది ఈ లైన్లో మిస్ అయితే 9 అనేది ఈ లైన్లో మిస్ అయింది. ఒక లైన్లో మిస్ అయినా కూడా అది తీసుకోకూడదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. సో ఇది మనకి 2-3 ఆన్సర్స్ని క్లబ్ చేసే ప్రాసెస్. సో నెక్స్ట్ మనకి ఎక్కువ ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ టాపిక్లో పిఎన్పి రూల్ ఉంటుంది. అక్కడ ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే అక్కడ డైరెక్ట్ అంటే ఇవన్నీ వేరే ప్రాబ్లం ప్రాక్టీస్ అవుతుంది. మనం పిఎన్పి రూల్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంతా కూడా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఫస్ట్ ఈ 2 మీరు ఏం చేస్తారో అర్థం కాకపోతే మళ్ళీ వినండి. క్లారిటీ వచ్చే వినండి. ప్రాక్టీస్ అనేది పెద్ద ప్రొరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని పిఎన్పి రూల్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ సో రాసేటప్పుడు ఈ ప్రొసీజరే మనం ఫాలో అవుతాము. కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది, పిఎన్పి రూల్లో ప్రాక్టీస్ అయిపోతుంది. సో కాకపోతే ఇక్కడ అండ్ ఆర్ అనే దగ్గర క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది అండ్, తర్వాత ఆర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.